హాయ్ అందరికీ అందరూ ఎలా ఉన్నారు? నేనైతే మాత్రం చాలా బాగున్నాను. మీ అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఏంది ఇది ఇక్కడ గడపలు చూపిస్తున్నాను అనుకుంటున్నారా? చెప్తానండి. నేను ఈ వీడియో పెట్టేటప్పటికి 10 మంత్స్ అయితే అవుతుందండి మేము ఇక్కడికి వచ్చేసి రెంట్‌కి. ఫస్ట్ స్టార్టింగ్‌లో అయితే మా బావ అయితే ఇక్కడ అంతా చూసాడు కానీ ఈ గడపలు అయితే చూడలేదు. ఎందుకంటే అవన్నీ చెదలు పట్టేసేసి మొత్తం రాలిపోతా ఉంది గడపలనేది. అంటే ఏమైందంటే వుడ్ అనేది లోపల పురుగు పట్టేసి బాగా చెద పురుగు పట్టేసిందండి. ఇంకా కొంచెం కొంచెం తినేసి మొత్తం చెదలు ఎలా ఉండేదంటే లోపలంతా డొల్లగా ఉండేది. అసలు ఏమీ లేకుండా నార్మల్‌గా ఉండేది. అయితే మాకే కాదు ఇక్కడ అందరికీ అలాగే ఉంది. కొంతమందికి అయితే చాలా మొత్తం పొయ్యి అసలుకి అలాగుంది. మాకైతే ఇక్కడ అయితే ఈ గడప చూపిస్తున్నా కదా ఇదైతే కొంచెం ఊగుతా ఉంది. సైడ్ లో మనం చక్కలాగా డిజైన్ లాగా కొడతాం కదా అది కూడా మొత్తం రాలిపోయింది. చూడండి ఇక్కడ చూపిస్తున్నా కదా అలాగే కొన్ని రోజులకి అందరికి కంప్లీట్ అయితే ఇచ్చారు. ఇంకా కంప్లీట్ ఇవ్వడం వల్ల ఏం చేశారంటే ఇంకా కొత్తగా బిగించలేదు కదా అందుకని సిమెంట్ అది వేసేసి హోల్స్ అన్ని సిమెంట్ తో అయితే నింపేశారు. ఇంకా అయితే ఇంకా ఇలాగ సిమెంట్ తో నింపినా కానీ కొంచెం వికారంగా కనిపిస్తుంది. ఇంకేం చేస్తామంటే ఇంకా డైలీ ఇంకా పసుపు రాసేసి ఇంకా కనిపించకుండా సిమెంట్ అనేది కనిపించకుండా పసుపు రాసి ఇలాగైతే బొట్లు అయితే పెడతా ఉంటాను. ఇవైతే పసుపు కుంకుమతో పెట్టిన బొట్లు అయితే కాదండి. ఇవైతే నేను దగ్గర పెయింట్స్ ఉన్నాయి. ఆ పెయింట్స్ తో ఊరకలా పెట్టాను. ఇవైతే వాటర్ ఏమో తగిలితే చాలు ఇంకా రచ్చ అయిపోయింది. ఇక్కడ ఇంకా స్టార్టింగ్ లో అయితే పసుపు రాసేసి ఇంకా పసుపు కుంకుమ అయితే పెట్టేదాన్ని అండి. మా లక్కీ ఇక్కడ ఏం చేశాడంటే దాన్ని అయితే పసుపు అయితే ఒక రోజుకి రాలిపేసేవాడు. ఇంకా అయితే ఇంకా ఇలాగైతే చూడండి ఇక్కడ అచ్చులుగా కనిపిస్తుంది. ఇంకా అలాగ పసుపు కుంకుమ అనేది అయితే ఇలాగ పసుపు రాసేసి ఇలాగ నా దగ్గర పెయింట్స్ అయితే ఉన్నాయండి. అవి కూడా ఆన్లైన్ అయితే పెట్టాను. ఇంకా వాటితో అయితే ఇలాగైతే బొట్లు అయితే పెట్టుకుంటాను. ఇవైతే వాటర్ పడ్డప్పుడే పోతాయి. నార్మల్గా అయితే మా లక్కీ ఇక్కడ చెప్పినా కానీ చెరపవు. చూడండి మళ్ళీ వీటితో ఇవి పెట్టుకున్నా కానీ నాకు మళ్ళీ పనేనండి. ఇవి కడియలేక ఇలాగైతే అయిపోతాయి వాటర్. ఎప్పుడైనా పండగలప్పుడు కానీ ఫ్రైడేస్ కానీ ఇలాగైతే పసుపు రాసేసి ఇంకా బొట్లు అయితే పెట్టేసుకుంటాను ఒకేసారి. ఎందుకంటే పిల్లలు ఉన్న ఇంట్లో ఇంకా కుదరదు అసలు ఇలాగ బొట్లు పెట్టుకోవాలన్నా చేయాలన్నా అయితే ఇవైతే పోకుండా ఉంటాయి. కనీసం ఒక 4-5 డేస్ అయితే అలాగే ఉండిపోతాయి. నాకైతే ఇలాగ పసుపు రాసేసుకొని రోజు బొట్లు అయితే పెట్టుకోవడం అంటే ఇష్టం. కానీ మా లక్కీ గడి వల్ల అదైతే అసలు కుదరదు. చూడండి ఇంటి ముందు ఎంత బాగా ముగ్గేసుకున్నాను. దీన్ని కూడా మా లక్కీ గడి చేపేస్తాడు. అసలు కుదురుగానే ఉండడు వాడు. ఎందుకని ఏం చేస్తానంటే పనంతా అయినాకే ముగ్గేసేసి తలుపులు అయితే వేసేస్తాను. ఇంకా తలుపులు వేస్తే నా ముగ్గు అనేది ఇంకా అలాగా ఉంటుంది కాసేపు అయినా. ఇది వచ్చేసి ఇంకా మార్నింగ్ అయితే అంతా క్లీన్ చేసేసి ఇంకా నైట్ అయితే ఇంకా మా లక్కీ గడి పొనుకున్న తర్వాత ఇలాగ నా దగ్గర కొంచెం ఎల్లో పెయింట్ అయితే ఉందండి. రీసెంట్ గా అమ్మ వాళ్ళు అయితే కొంచెం పెయింట్ అయితే వేయించుకున్నారు ఇంటికి. గడపలకు కూడా అలాగే వేయించుకోవాలి. మొత్తం పెయింట్ అంతా వేయించుకోక కొంచెం అయితే మిగిలాయండి. ఇంకా అయితే నేను తెచ్చేసుకున్నాను. నైట్ అయితే 2 గడపలకు కానీ తులసి కోటకు కానీ ఇలాగైతే పెయింట్ అయితే వేసుకున్నాను. 2 గడపలకి అయితే కొంచెం అయితే వచ్చేసింది. ఇంకా తులసి కోటకి అయితే పూర్తిగా వేద్దాం అనుకున్నా కానీ రాలేదు. పెయింట్ కొంచెమే ఉంది. అందుకని పైన కొంచెం కింద కొంచెం అయితే వేసాను తులసి కోటకి. ఇంకైతే ఇదైతే ఎర్లీ మార్నింగ్ 2 రోజులు అయితే ఆరాలి 2 డేస్. ఎందుకంటే ఇలాగా ఫస్ట్ టైం వేసినప్పుడు సిమెంట్ అనేది ఫస్ట్ కోటింగ్ కి పీల్ చేసుకుంటుంది. ఇంకైతే నేనైతే మార్నింగ్ అయితే లేచి మళ్ళీ సారి ఇంకొక కోటింగ్ అయితే ఇచ్చానండి గడపలకి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇదైతే ఈవినింగ్ అయితే మా పాప అయితే పై ఇంటి వాళ్ళ దగ్గరికి అయితే వెళ్ళింది. ఇంకా తను వచ్చే లోపల అయితే కొంచెం ఇలాగ నాకు వచ్చినలాగా డిజైన్ అయితే వేసానండి. నాకైతే డిజైన్లు అయితే ఏమి రావు గడప డిజైన్లు. అసలు నాకైతే ముగ్గురే సరిగ్గా రావు. అలాగా నాకు వచ్చింది కొంచెం యూట్యూబ్ లో అయితే చూసేసి ఇలాగైతే వేసేసానండి. ఎలా ఉందో కామెంట్ అయితే ఆ డిజైన్ చూసి మాత్రం నవ్వకండి. ఎందుకంటే నాకైతే ఫస్ట్ టైం నేను ఈ ఇంటికే అండి వేయటం కూడా ఎప్పుడు ఇంకా అమ్మ వాళ్ళ ఇంటికి కూడా అసలు వేయలేదు. ఇప్పుడు ఇక్కడ అసలు వేస్తుంటే నా చేతి అయితే వణికిపోయింది. ఎలా వచ్చిందా ఏమని నాకైతే కొంచెం పర్లేదు అనిపించింది. వేసాను బాగానే. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇదైతే నెక్స్ట్ డే అనమాట. ఇది వచ్చేసి ఇంకో గడప అనమాట. వచ్చేసి మెయిన్ గడపకు వచ్చేసి మెలికల్లాగా వేసానండి. ఇది వచ్చేసి కొంచెం డిజైన్ గా వేద్దామని ట్రై చేస్తున్నాను. వస్తుందో లేదో అని డౌట్ తోనే ట్రై చేశాను. పర్లా కొంచెం బాగానే వచ్చింది అనిపించింది. వీడియో లాస్ట్ దాకా చూడండి. నేను ఫస్ట్ వేసానండి మిల్క్ ఇది. అదైతే కొంచెం నైట్ వేసినప్పుడు బాగానే ఉంది కానీ మార్నింగ్ లేచి కొంచెం అతులుగా ఉంది. ఏంటంటే కొంచెం చోట పెయింట్ అనేది లైట్ గా పడ్డది. ఏం చేశానంటే మళ్ళీ రెండో కోటింగ్ లాగా మళ్ళీ దానిపైన వేసానండి. అప్పుడు చూడటానికి బాగుంది. వచ్చేసి మేము వచ్చి ఇక్కడికి వచ్చి 10 మంత్స్ అని చెప్తున్నాం కదా. 10 మంత్స్ లో మేము వచ్చిన 4 మంత్స్ దాకా వెయిట్ రిపేర్ అయితే చేయలేదు. తర్వాత అయితే ఇంకా 4 మంత్స్ 5 మంత్స్ తర్వాత సిమెంట్ కి అయితే వేసానండి గడపలకి. తర్వాత కూడా 4 మంత్స్ 5 మంత్స్ అవుతుంది సిమెంట్ వేసి కూడా. ఇంకా 4 మంత్స్ నుంచి మా బావని అడుగుతానే ఉన్నా పెయింట్స్ తీసుకురా ఇలా వేసుకుంటాను చిన్న కూర్చొని రోజు అడుగుతానే ఉన్నా. ఆయన రోజు మర్చిపోతానే ఉన్నాడు. ఇంకా సరే అని కొన్ని రోజుల నుంచి అసలు కడకమే మానేసా. నేను ఎప్పుడైనా వెళ్ళినప్పుడు తెచ్చుకుందాంలే అనుకోని ఇంకా అయితే ఇంకా అమ్మ వాళ్ళు రీసెంట్ గా అయితే ఇంటికి అయితే పండక్కని సున్నాలు అయితే వేపించారంటే అంటే పెయింట్ అయితే వేపించారు. ఇంకా వాళ్ళ దగ్గర అలాగే కొన్ని మిగిలిపోయాయి. ఇంకా మమ్మల్ని అయితే నాకైతే యూజ్ లేదు. కావాలంటే బయట ఒక ముగ్గురు తర్వాత వేసుకుంటా తీసుకెళ్ళమంది. ఇంకా మా నాన్న వచ్చేసి అది రెంటిల్ కదమ్మా ఎందుకమ్మా అని అన్నాడు. రెంటిల్ అన్నం తినట్లేదా స్నానం చేయట్లేదా అక్కడ ఉండట్లేదా ఏం చేయట్లేదా ఏంది రెంటిల్ అని మా అమ్మ అయితే కౌంటర్ అయితే ఇచ్చింది. ఇంకా సరే నాకు ఎందుకంటే మనమైతే కామ్ అయితే అయిపోయాడు. ఇంకా నేనైతే ఇంకా ఇవి అయితే తెచ్చేసుకున్నాను. ఇవన్నీ కూడా ఆఫ్ అయితే ఉన్నాయి చూపిస్తున్నా కదా వీడియోలో. ఇంకా అలాగైతే ఆఫ్ ఉంటే నేను చిన్నగా చేస్తాను. ఎల్లో పెయింట్ అయితే అసలు అయిపోయింది. తులసి కోట కూడా నిండుగా వేద్దాం అనుకున్నాను. తులసి కోట కూడా రాలేదు. ఇంకా మా బావ చేతైనా మళ్ళీ ఇంకా సంవత్సరం అయితే ఆ పట్టి నేను తెప్పించలేదు. సరే ఎప్పుడైతే అనేది అని కొంచెం సింపుల్ గా మరి నార్మల్ గా బోసిగా ఉండకుండా ఉన్న చానే కొంచెం సరిపడేలాగైతే వేసుకున్నాను. తులసి కోటకు కూడా రెంటిలే కదా ఎందుకు మనకి ఇవన్నీ అని అయితే అనుకోలేదండి. ఎందుకంటే ఏదైనా కానీ ఇప్పుడు ఇవి వచ్చేసి మనకి 300-400 అవుతాయి. మనం ఇంటికి పెట్టుకోవట్లేదు. ఇన్ని వృధా ఖర్చులు పెట్టుకోవట్లేదు. ఇక్కడ ఇలాగ పెట్టుకుంటే మనకి ఇల్లు అనేది నీట్గా కనిపిస్తుంది. ఉన్న 4 రోజులైనా హ్యాపీగా ఉంటాము. పాజిటివ్ వైబ్స్ ఉంటాయి అనే ఫీలింగ్ అయితే నాకైతే మార్నింగ్ అయితే లేచేసి డోర్లని తీసేసి ఇలా గడపలు అయితే చూసుకుంటానండి. ఈ గడపలు చూసుకున్నప్పుడల్లా ఇలాగ అసలుకి అచ్చులచ్చులుగా ఉండి అసలు వాటి సాయి చూడబుద్ధి కాలేదు. ఇంకా అయితే ఇలా పెయింట్ అయితే వేసేసుకొని డిసైడ్ వీడియోలో ఫాస్ట్ మోడ్ లో పెట్టలేక అర్థం కావట్లేదు. నా చేతులు అయితే వణుకుతా ఉన్నాయండి వేసినంత సేపు కానీ. ఇంకా చిన్నగా అయితే ఇలాగ డిజైన్ అయితే వేసుకుంటున్నాను. వైట్ నా దగ్గర అయితే ఎల్లో పెయింట్ వేసేది కదా. ఎల్లో పెయింట్ అయితే అయిపోయింది. ఇంకా వైట్ గ్రీన్ రెడ్ అయితే ఉన్నాయి. ఇంకా 3 ఉన్నాయి. ఆ 3తోనే నాకు నచ్చినట్టు ఇలాగైతే వేసుకున్నాను. నేను వేసేలేకి నాకు హాఫ్ అవర్ టైం పట్టింది. అయితే మీ పాప ఎక్కడ అంటారా? మా పాప ఉంటే అసలు వేనిచ్చేది కాదు. నేను ఒక చోట వేస్తుంటే అది ఒక చోట వేసి గజిబిజి చేసేది. ఇంకా పాపనైతే నిద్రపుచ్చి నాకే ఇలాంటి పనులు అయితే పెట్టుకుంటాను. నాకైతే పాప అనుకోండి అది ఇది ఇంకా కలుస్తానే ఉంటుంది. ఇంకా పోయాలని ఇంట్రెస్ట్ ఉండదు. పాప నిద్రపుచ్చి నాకైతే కొంచెం ప్రశాంతంగా ఇలాగైతే వేసుకుంటాను. నేను ఆఫ్ వేసేసరికి ఇంకా పాప అయితే నిద్రలేసింది. ఏం చేశానంటే ఇంకా నిద్ర మత్తులో ఉంది కదా ఇంకా సైలెంట్ కూర్చోమంటే ఇంకా అలాగే నాకు ఎదురుగా అయితే కూర్చుంది. వీడియో
వీడియోలో అయితే పడలేదు. మాక్సిమం చాలా మందికి ఇలా పెయింట్స్ అయితే ఇష్టం ఉండదండి. ఎందుకంటే మార్నింగ్ అయితే లెక్కేసి ఇంకా ఇల్లు తుడిచేసుకొని గడపలు అయితే పసుపు రాసేసుకొని బొట్లు అయితే పెట్టేసుకోవడం చాలా మందికి మాక్సిమం ఇష్టము. నాకు కానీ అలాగే ఇష్టం. కానీ మా పాప ఉంది కదా, దాన్ని చేతపడి చేసినట్టు చేసేసింది గడపను కూడా. అందుకని ఇలాగైతే ఇంకా పెయింట్స్ అయితే వేసుకుంటున్నాను. ఇవైతే పోవు కాబట్టి ఇంకా అలాగైతే ఉంటాయి. కావాలంటే వీటి మీద పసుపు అయితే రాసేసుకోవచ్చు ఎప్పుడైనా ఫ్రైడేలో అలాగ వచ్చినప్పుడు. ఫైనల్ గా ఈ డిజైన్ అయితే అయిపోవచ్చు. డిజైన్ కాదు నాకు వచ్చినట్టు ఇలాగైతే గీసేసాను. ఎందుకంటే ఖాళీ లేకుండా గడప నిండుగా అయితే ఇలాగైతే ఏదో ఒకటి వేసేసానండి. చుక్కలు పెట్టడం కానీ ఇలా కింద నేను చేస్తున్నాను కదా, అలాగైతే వేసేయడం అయితే చేసేసాను. ఎందుకంటే చాలా కలర్ఫుల్ గా కనిపిస్తుంది. ఇలాగ 3 కలర్స్ ఉన్నాయి కాబట్టి ఇంకా పైన కానీ కింద కానీ చుక్కలు అయితే పెట్టేసుకోవడం అలాగైతే చేసేసాను. గడపకి అనేది ఖాళీగా లేకుండా అయితే ఇలాగైతే వేసుకున్నానండి. అండ్ ఫైనల్ గా ఇటు పక్క వచ్చింది కదా, చుక్కలు అయితే పెట్టేసుకున్నాను. వాటిని ఏం చేశానంటే గడపకి ఫ్రంట్ పార్ట్ ఉంటుంది కదా, ఆ ఫ్రంట్ పార్ట్ వరకే డిజైన్ అయితే వేసుకున్నాను. సైడ్ ఏం చేశాను, చుక్కలు అయితే పెట్టేసుకున్నాను. ఎందుకంటే నాకైతే నేను వేయడం ఇది ఫస్ట్ టైం. అది కూడా ఫ్రంట్ పార్ట్ అయితే కొంచెం కుదిరింది కానీ ఇంకా కింద సైడ్ బయటకి అయితే అసలు రావట్లేదు డిజైన్ వేద్దాం అనుకుని. అందుకని అయితే ఇలాగ బొట్లు అయితే పెట్టేసుకున్నాను. చూడండి స్టార్టింగ్ ఎలా ఉన్నాయి గడపలు, ఇలాగైతే నేను వేసుకున్నాక ఇలా ఉన్నాయో వీడియో చూడండి. మరి అంత పెద్ద పెయింట్ అనేది కాదు కదా, అందుకని నాకు వచ్చినట్టు ఇలాగైతే నాకు నచ్చినట్టుగా ఇలాగైతే వేసుకున్నానండి. ఎలా ఉన్నాయో కామెంట్ అయితే చేయండి, మర్చిపోవద్దు. మామూలుగా అందరూ ఏమనుకుంటారంటే చదువుకున్న వాళ్ళకి డిజైన్స్ అనేవి బాగా ఈజీగా వస్తాయి, బాగా వేస్తారనుకుంటారు. కానీ నాకేంటో కానీ అది అసలు ఈ డిజైన్ అయితే రానే రాదు. మరి సూపర్గా ఎక్సలెంట్గా ఉన్నాయని చెప్పట్లేదు, కానీ కలర్ఫుల్గా ఉన్నాయి, ఇంటికి చూడటానికి బాగున్నాయి. వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్.